హలో అండి. ఫస్ట్ వీడియోలోని ఎండు చప్పడి గొలుసులని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలోని కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. చింతపండుని ముందే నానబెట్టుకొని పెట్టుకోండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయని కట్ చేసుకొని పెట్టుకోండి. క్లీన్ చేసుకున్న ఎండు చేపల్ని 4 గరిటెల ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి ఈ విధంగా. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోండి. రుచికి సరిపడే ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం అంత పసుపు వేసుకొని ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలి. తర్వాత సేమ్ అదే గరిటెతో ఒక గరిటె అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పీసెస్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టమాటా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోని 1½ స్పూన్ కారం, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అంతటిని కూడా వేసేసుకొని చిన్న గ్లాస్తో వాటర్ వేసేసుకొని ఫ్రై చేసుకున్న ఎండు చేపలను కూడా వేసేసుకొని కొంచెం అంత కరివేపాకును పైన జల్లేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎండు చప్పడి గొరుసుల కూర అయితే రెడీ. తిన్నారంటే అసలు వదిలిపెట్టరండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్